హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈ ఆకు మనందరికీ తెలిసిండేదే కదా. ఇది వామాకండి. మనము వింటర్ సీజన్లో రెగ్యులర్గా కషాయం అది చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ వామాకుతో కషాయమే కాదు, ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా వామాకును ఇలా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. పప్పులు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, నేను ఇక్కడ ముందుగా 10 తీసుకున్నాను. తర్వాత కారం ఎక్కువ అనేసి ఒక 4 తీసి పక్కన ఉంచాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. ఇలా వీటినన్నిటిని వేయించుకొని పక్కన తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము కడిగి ఉంచుకున్న వామాకు, చింతపండు కూడా వేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెము చింతపండు, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆకు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఆకు కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నాం కదా ఎండుమిర్చి పప్పులు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వామాకు, చింతపండు కూడా వేసుకొని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులోకే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి అలా తిప్పుకుంటే మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా వామాకు పచ్చడి కానీ నల్లేరు పచ్చడి కానీ ఇలా గట్టిగా రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ ఇలా వద్దనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి నెయ్యి వేసి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.